హలో ఫ్రెండ్స్, మనం రోజు ఎన్నో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం కదా. కానీ కొన్నిసార్లు మన నిర్ణయాలని వేరే వాళ్ళు ఎలా ప్రభావితం చేస్తారో ఎప్పుడైనా గమనించారా? ఈరోజు మనం అలాంటి ఒక ఇంట్రెస్టింగ్ విషయం గురించే తెలుసుకోబోతున్నాం. ఒక్కసారి ఊహించుకోండి, మీరు రోడ్డు మీద వెళ్తున్నారు. పక్కపక్కనే 2 టీ స్టాల్స్ ఉన్నాయి. ఒకటేమో ఖాళీగా ఉంది, ఇంకోటేమో జనంతో ఫుల్గా ఉంది. చెప్పండి, మనలో చాలామంది ఎక్కడికి వెళ్తాం? ఆ రద్దీగా ఉన్న కొట్టుకే కదా. ఎందుకంటే మనస్సులో ఒక చిన్న మాట మెదులుతుంది, అంతమంది వెళ్తున్నారంటే అక్కడ టీ ఖచ్చితంగా బాగుంటుంది అని. మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఆ నమ్మకానికే ఒక స్పెషల్ పేరుంది. దాన్నే సోషల్ ప్రూఫ్ అంటారనమాట. అంటే మనకు ఏదైనా విషయం సరిగ్గా తెలియకపోయినా, కొంచెం డౌట్గా ఉన్నా, చుట్టూ ఉన్నవాళ్లు ఏం చేస్తున్నారో చూసి వాళ్లనే ఫాలో అయిపోవటం. ఆ గుంపును చూడగానే మనకు ఏమనిపిస్తుందంటే, అరే నాలాంటి వాళ్లే ఇంతమంది ఉన్నారు కదా, నేను ఒక్కడనే కాదు అనిపిస్తుంది. అంతేకాదు, ఇప్పటికే ఇంతమంది ఇక్కడికొచ్చారంటే ఇది సేఫ్ ప్లేసేమో అని ఒక ధైర్యం వస్తుంది. సరిగ్గా ఇదే ఆలోచనను మనము ఒక స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. ఒక కొత్త క్లాస్లో చేరాలనుకున్నప్పుడు వాళ్ల మనసులో వచ్చే ఫస్ట్ థాట్ ఏంటంటే, అబ్బో ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారంటే క్లాస్ ఖచ్చితంగా బాగుండే ఉంటుంది అని. అంతేకాదు, ఆ స్టూడెంట్ మిగతా వాళ్ళందరూ రోజూ క్లాసులకు రావటం చూస్తే అప్పుడు వాళ్ల నమ్మకం ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ఓ, ఇది నిజంగా యూస్ఫుల్ కాబట్టే అందరూ రెగ్యులర్గా వస్తున్నారు అని అనుకుంటారు. ఫైనల్గా వాళ్ల మనసులో ఒక బలమైన ఫీలింగ్ వస్తుంది. అదేంటంటే, ఇంతమంది కలిసి ఒకే నిర్ణయం తీసుకున్నారు, వాళ్లందరూ తప్పు కారు కదా. చూశారా, ఈ ఒక్క ఆలోచన చాలు మనం ఎక్కడైనా తప్పు చేస్తున్నామేమో అన్న భయాన్ని పోగొట్టడానికి. సరే, ఈ సోషల్ ప్రూఫ్ అనే ఐడియాని చాలామంది, ముఖ్యంగా కోచింగ్ సెంటర్లు భలే తెలివిగా వాడుకుంటాయన్నమాట. కొత్తగా వచ్చే స్టూడెంట్స్కి ధైర్యం ఇవ్వడానికి వాళ్ళేం చేస్తారో తెలుసా? ఇప్పుడు మనం వాళ్ళు వాడే ఒక 6 సింపుల్ ట్రిక్స్ గురించి మాట్లాడుకుందాం. రెడీనా? ఓకే, మొదటి ట్రిక్ చాలా సింపుల్ అండ్ ఫన్నీగా ఉంటుంది. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, మీరొక డాన్స్ క్లాస్లో చేరాలి అనుకుంటున్నారు. ఖాళీగా ఉన్న గదిని చూపిస్తే జాయిన్ అవ్వాలనిపిస్తుందా? లేదా స్టూడెంట్స్తో సరదాగా సందడిగా ఉన్న క్లాసుని చూపిస్తే జాయిన్ అవ్వాలనిపిస్తుందా? ఖచ్చితంగా రెండోదే కదా. అందుకే నిజమైన స్టూడెంట్స్తో ఫుల్లుగా ఉన్న క్లాసుని చూపించడం అనేది చాలా పవర్ఫుల్ ట్రిక్. ఎందుకంటే అది చూసిన కొత్త స్టూడెంట్ వెంటనే వావ్ ఎంతమందికి నేర్చుకుంటున్నారో అని ఫీల్ అవుతారు. అక్కడేదో మంచి జరుగుతోందని చెప్పడానికి ఇంతకన్నా ప్రూఫ్ ఏం కావాలి చెప్పండి? సరే, ఇప్పుడు రెండో ట్రిక్ చూద్దాం. క్లాస్లో స్టూడెంట్స్ ఉన్నారని చూపించడం ఒక ఎత్తైతే, వాళ్ళు యాక్టివ్గా ఉత్సాహంగా నేర్చుకుంటున్నారని చూపించటం ఇంకో ఎత్తు. ఇది కొత్త వాళ్లల్లో నమ్మకాన్ని ఇంకా పెంచుతుంది. అందుకే క్లాస్లో డౌట్స్ అడగడాన్ని ఎంకరేజ్ చేయడం, వాళ్ళని అందరి ముందు మెచ్చుకోవడం లాంటివి చేస్తారు. ఇది చూసిన కొత్త స్టూడెంట్కి, ఓ ఇక్కడందరూ చాలా యాక్టివ్గా ఉన్నారు, నేను కూడా ఈజీగా కలిసిపోగలను అనే ధైర్యం వచ్చేస్తుంది. ఇక మూడో ట్రిక్, ఇది మనందరికీ బాగా కనెక్ట్ అవుతుంది. ఒక పెద్ద యాడ్ని చూసి నమ్మడం కన్నా మన ఫ్రెండ్ చెప్పిన మాటను మనం ఎంత బాగా నమ్ముతాం చెప్పండి? ఇది కూడా సేమ్ అంతే. స్టూడెంట్స్ చెప్పే మాటలకు ఆ పవర్ ఉంటుంది. అందుకే స్టూడెంట్స్ ఇచ్చిన చిన్న ఫీడ్బ్యాక్ మెసేజ్లను, వాళ్ళ చిన్న చిన్న సక్సెస్ స్టోరీలను షేర్ చేయడం చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే యాడ్స్ కంటే తోటి స్టూడెంట్స్ చెప్పే నిజాయితీ మాటల్నే అందరూ ఎక్కువగా నమ్ముతారు. ఇప్పుడు 4వ ట్రిక్ గురించి మాట్లాడుకుందాం. మన వీధిలో చాలా ఏళ్లుగా ఉన్న ఒక పాత కిరాణా కొట్టు ఉంటుంది కదా, దానిమీద మనకొక నమ్మకం, అదెక్కడికి పోదో మనం నమ్మొచ్చు అని. ఇది కూడా అలాంటిదే. ఒక ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఎప్పటినుంచి ఉన్నారో చెప్పినప్పుడు, లేదా వాళ్ల పాత బ్యాచ్ల వివరాలు చూపించినప్పుడు, ఓ ఈ ప్లేస్ చాలా స్టేబుల్గా ఉంది, మధ్యలో మూసేయరు అనే ఒక నమ్మకం కలుగుతుంది. ఆ నమ్మకమే ఒక పెద్ద భరోసా ఇస్తుంది. ఇప్పుడు 5వ ట్రిక్, స్కూల్లో ఒక జూనియర్ ఏదైనా సలహా కావాలంటే ఒక హెల్ప్ఫుల్ సీనియర్ వైపు ఎలా చూస్తాడో ఇది కూడా అలాంటిదే అన్నమాట. సీనియర్స్ ఒక రకంగా ఇన్స్పిరేషన్ లాంటివాళ్లు. తమకంటే ముందు వచ్చిన వాళ్లు ఆ కోర్సును సక్సెస్ఫుల్గా పూర్తి చేయడం చూసినప్పుడు కొత్తగా వచ్చిన వాళ్లకు చాలా ఎంకరేజింగ్గా అనిపిస్తుంది. వాళ్లే చేయగలిగినప్పుడు నేను కూడా చేయగలను అనే కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇక చివరిగా 6వ ట్రిక్, కొన్నిసార్లు పెద్ద పెద్ద మాటల కన్నా సింపుల్గా నిజాయితీగా ఉండే నంబర్స్ మనకు ఎక్కువ ధైర్యాన్ని ఇస్తాయి. ఎందుకంటే అవి చాలా క్లియర్గా ఉంటాయి. ఉదాహరణకు, ఇప్పటివరకు మా దగ్గర 20 బ్యాచ్లు పూర్తయ్యాయి అనో, ప్రస్తుత బ్యాచ్లో 50 మంది స్టూడెంట్స్ ఉన్నారు అనో చెప్పడం. ఇలాంటి సింపుల్ నంబర్స్ చాలా క్లియర్గా సింపుల్గా ప్రూఫ్ ఇస్తాయి. ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. అయితే ఇక్కడొక చాలా ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి.
అదేంటంటే ఫేక్ రివ్యూలు, అబద్ధపు నంబర్స్ లాంటివి వాడి నమ్మకాన్ని సంపాదించాలని చూడటం చాలా చాలా పెద్ద తప్పు. ఎందుకంటే ఒక్కసారి నమ్మకం పోయిందంటే దాన్ని మళ్లీ తిరిగి సంపాదించడం అస్సలు కుదరదు. నిజాయితీ అన్నిటికంటే ముఖ్యం కదా. సో మొత్తం ప్రాసెస్ని ఒక్కసారి సింపుల్గా చూద్దామా? స్టెప్ 1, ముందుగా యాక్టివ్గా ఉన్న స్టూడెంట్స్ కనిపిస్తారు. స్టెప్ 2, ఆ తర్వాత వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కొత్త వాళ్ళకి తెలుస్తాయి. స్టెప్ 3, దానివల్ల వాళ్ళలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఇక ఫైనల్గా స్టెప్ 4, జాయిన్ అవ్వాలనే డెసిషన్ తీసుకుంటారు. చూసారా, ఎంత సింపుల్గా స్టెప్ బై స్టెప్ జరిగిపోతుంది. ఈ ఒక్క మాట గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, రోజూ మనం నేర్చుకునే చిన్న చిన్న పాఠాలే ఏదో ఒకరోజు మనల్ని ఒక పెద్ద సక్సెస్ వైపు నడిపిస్తాయి. ప్రతి అడుగు ముఖ్యమే.